తెలంగాణ బీజేపీ చీఫ్ విషయంలో కొత్త ట్విస్ట్ వచ్చి పడిందా? పార్టీ ప్రెసిడెంట్ రేసులో ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ ఉండగా మరో కీలక లీడర్ రేసులోకి వచ్చారా? ఆయన రాకతో మిగతా నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ నేతకే పార్టీ చీఫ్ పోస్ట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచేశారా? తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నికపై సస్పెన్స్ వీడడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతుంది. నిన్నటి వరకు ప్రెసిడెంట్ రేసులో చాలా మంది లీడర్లు ఉన్నారు. వీరిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారని పార్టీ నేతలు చెప్పారు. వీరిలో ఎవరో ఒకరికి పార్టీ చీఫ్గా నియమించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సమయంలో ఓ కీలక నేత అనూహ్యంగా రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన తనకు పార్టీ చీఫ్గా అవకాశం ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కీలక నేతల ద్వారా చెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వంలో కమలం పార్టీ 8 చోట్ల ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. దీంతో పార్టీ చీఫ్ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. 4 కేంద్ర మంత్రిగా సేవలందించిన ఆయన పార్టీ చీఫ్గాను కొనసాగుతున్నారు. దాంతో పార్టీ రాష్ట్ర చీఫ్గా కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయింది. దీంతో పార్టీలో అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈసారి ఎవరికి అవకాశం వస్తుంది అనే చర్చ అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తన పేరును ఓసారి పరిశీలించాలని మురళీధర్ హైకమాండ్ పెద్దలను కోరినట్టు సమాచారం. అంతేకాదు ఆర్ఎస్ఎస్లోని ముఖ్య నేత ద్వారా లాబియింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం. మురళీధర్ బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఆయనకు మంచి సత్సంబంధాలున్నాయి. గతంలో ఆయన ఛత్తీస్గఢ్, కర్ణాటక ఎన్నికల ఇన్ఛార్జ్గా కొనసాగారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మల్కాజ్గిరి ఎంపీ సీటును ఆశించిన మురళీధర్ రావు ఆ సీటును ఈటెల రాజేందర్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పట్లో మురళీధర్ రావుకు మల్కాజ్గిరి సీటు ఇచ్చి ఉంటే కేంద్ర మంత్రి కూడా అయ్యేవారని ప్రచారం జరిగింది. అయితే మల్కాజ్గిరిలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాక సైలెంట్ గా ఉన్న మురళీధర్ రావు ఇప్పుడు అనూహ్యంగా పార్టీ చీఫ్ రేసులోకి వచ్చారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీ సీటును త్యాగం చేసినందుకు తనకు రాష్ట్ర చీఫ్ గా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ లో నెంబర్ 2గా ఉన్న నేత ద్వారా తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పించాలని పార్టీ పెద్దలను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని చెప్పించారట. నాన్ బీజేపీ క్యాండిడేట్ కు పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం ద్వారా పార్టీకి నష్టమని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారట. తెలంగాణ బీజేపీ చీఫ్ అంశం ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు వర్సెస్ నాన్ ఆర్ఎస్ఎస్ నేతలుగా మారిందని తెలుస్తోంది. ఒకవేళ ఆర్ఎస్ఎస్ అనుకూల నేతలకు ఛాన్స్ దొరికితే మాత్రం మురళీధర్ రావును ఎంపిక చేసినా చెయ్యవచ్చని అంటున్నారు. అలా కాకుండా తెలంగాణ ప్రస్తుత పరిస్థితులు బీసీ నేతకే పార్టీ చీఫ్ పదవిని ఇస్తే మాత్రం ఈటెల రాజేందర్ కు దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పార్టీ చీఫ్ ఎంపిక మాత్రం ఈ నెలాఖరులోపు తేలిపోవచ్చని పార్టీ వర్గాలంటున్నారు.